25,000 ఇస్తే చాలు, మీకు ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ ఇస్తారు. ఒక్క ఆధార్ కార్డు మాత్రమే కావాలనుకుంటే మాత్రం 10,000 ఇస్తే చాలు. 2 రోజుల్లో ఆధార్ కార్డ్ మీ చేతుల్లో ఉంటుంది. ఇలాంటి ప్యాకేజ్ మన భారత్లోనే వెస్ట్ బెంగాల్లో నడుస్తుందా? అక్కడి ప్రజలు ఎందుకు మార్పు కోరుకుంటున్నారు అనే విషయానికి వస్తే అందుకు ప్రధాన కారణం అక్రమ వలసదారులే. పొరుగు దేశాల నుంచి వచ్చి ఇక్కడే ఉంటూ ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను అక్రమంగా డబ్బులిచ్చి చేయించుకుంటున్నారు. దీన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా బంగ్లాదేశ్కు వెస్ట్ బెంగాల్ సరిహద్దులకు 181 కిలోమీటర్ల బార్డర్ ఫెన్సింగ్కు కేంద్ర ప్రభుత్వం నిధులను ఇచ్చింది. కానీ మమతా బెనర్జీ ప్రభుత్వం ఫెన్సింగ్కు ల్యాండ్ ఇవ్వలేదు. దీంతో ఆ పని ఆగిపోయింది. ఫెన్సింగ్ వెయ్యని కారణంగా ఆ రాష్ట్రంలో స్మగ్లింగ్ పెరిగింది. 2023లో 3,000 కేజీలకు పైగా డ్రగ్స్, గంజాయి లాంటివి పట్టుబడితే 2024లో 4,000 కేజీలకు పైగా ఈ మత్తు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. 2025 చూసుకుంటే ఇంకా జూలైలోనే ఉన్నాం. అయినా కానీ 5,000 కేజీలకు పైగా మత్తు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. అంటే బెంగాల్లో ఏ స్థాయిలో స్మగ్లింగ్ జరుగుతుందో అర్థం చేసుకోండి. ఇందుకు కారణం బార్డర్ నిర్మాణం సరిగ్గా లేకపోవడమే అని అక్కడి ప్రజలే చెబుతున్న పరిస్థితి. 569 కిలోమీటర్ల బార్డర్ను కట్టాల్సి ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 77 కిలోమీటర్ల ల్యాండ్ మాత్రమే ఇచ్చింది. ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అక్రమ వలసదారులు ఈజీగా బెంగాల్కు వస్తున్నారు. అంతేకాదు డ్రగ్స్, గంజాయి బ్యాచ్లు కూడా ఈజీగా తమ పనులు చేస్తున్నారు. కేంద్రం బార్డర్ కోసం ఇచ్చిన నిధులను ప్రజల కోసం వాడుతుందా అంటే అది లేదు. విద్యాశాఖ పూర్తిగా దెబ్బతింది. రాష్ట్రంలో రిజర్వేషన్స్ కింద సీట్లు ఇవ్వాలంటూ ముస్లింలను ముందు పెడుతున్న కారణంగా 465 కాలేజీల్లో అడ్మిషన్లు ఆగిపోయాయి. 5 లక్షల మంది విద్యార్థుల ఫ్యూచర్ను గందరగోళంలోకి నెట్టింది బెంగాల్ ప్రభుత్వం. ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా తగ్గిపోయింది. 1985లో భారత్కు ఆదాయంలో 30% కాంట్రిబ్యూషన్ ఉండేది. ఈ రోజు చూసుకున్నట్లయితే కేవలం 3.5% ఉంది. 6,000కు పైగా కంపెనీలు బెంగాల్ నుంచి వెళ్లిపోయాయి. మమతా బెనర్జీ ప్రభుత్వంలో 22,000 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. 2015 నుంచి 2021 వరకు ఈ 5 ఏళ్లలో 21,521 ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. 2015 నుంచి 2023 కాలంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులుగా మారారు. అందుకే అసెంబ్లీ ఎన్నికలు మళ్లీ వస్తున్న నేపథ్యంలో బెంగాల్ రాష్ట్రానికి కావాల్సింది మమతా స్లోగన్స్ కాదు, మంచి లీడర్షిప్ అని అక్కడి ప్రజలు అంటున్నారు. అంతేకాదు ఈసీ డైరెక్ట్గా అక్రమ వలసదారులకు ఆధార్, ఓటర్ కార్డులు ఇస్తున్న అధికారులను గుర్తించింది. వారిని సస్పెండ్ చేయమని మమతా బెనర్జీకి కూడా చెప్పింది. కానీ దీదీ మాత్రం వారిని సస్పెండ్ చేయలేదు. ఎందుకంటే తనకు కావాల్సింది ఓటు బ్యాంకు. తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే అక్రమ ఓటర్లు ఉండాలి. అందుకే సర్ ప్రక్రియను కూడా ఆమె వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇక్కడ నిజమైన బెంగాలీ ప్రజలు అందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి. అప్పుడే మోడీ సారథ్యంలో పశ్చిమ బెంగాల్ నిజమైన పచ్చదనంతో నిండుతుందని అక్కడి బీజేపీ నాయకులు చెబుతున్నారు.